led by Honorable Justice Kosi bench. I have filed public interest litigation to stop the illegal transition of nearly 5 lakh crore worth of properties, 9,292 acres land. In the name of development, they are getting rid. I also said it very clearly. Ponguleti Srinivas Reddy's son, on November 30th, the revenue minister's son's company, how illegally occupied other thousands of crore worth of land. ఈ రోజు నేను ఆనరబుల్ తెలంగాణ, of course the government has issued notices to the central government, environmental, also the state government, clearly to file the counter by December 29th, within 3 weeks. ఈ రోజు నేను తెలంగాణ హైకోర్టులో 2 బెంచ్ కోశీ గారు ఆనరబుల్ జస్టిస్ బెంచ్ ముందు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తెలంగాణ ప్రజల తరపున వాదనలు స్వయంగా నేనే వినిపించాను. ఏమని? 1, జీవో 27 చట్ట విరుద్ధం, ఆ జీవోని మీరు రద్దు చేయండి. ఫస్ట్ పాయింట్ అన్ని మీకు పెడతాను. 2, అసలు ఈ ల్యాండ్లు ఎవరికిస్తున్నారు, ఎంతకిస్తున్నారు, ఎలాగిస్తున్నారు, బినామీలకి ఇస్తున్నారు, సొంత వారికి ఇస్తున్నారు అన్న ఆరోపణలు పోకుండా ఉండడానికి ఇప్పుడు ఇంత త్వరగా సీక్రెట్గా రాత్రుల మీద జీవోలు ఇష్యూ చేసేసి, గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేసేసి 7 రోజుల్లో తర్వాత మరలా గవర్నమెంట్ని ఆ కమిటీని పెట్టడం, ఈ లోపునే కొంతమంది అగ్రిమెంట్లు చేసుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయండి. డిసెంబర్ 8, 9, 10 తేదీల్లో తెలంగాణ డెవలప్మెంట్ సమిట్ అని పెట్టి ఈ సింకింగ్ సమిట్లో ఇప్పటికే 2014లో 1,50,000 కోట్లు మిగిలిన రాష్ట్రం. నా వాదనలో 2024 రాబోయేసరికి జనవరి 7 లక్షల కోట్ల అప్పు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకొక 3 లక్షల కోట్ల అప్పు. కుటుంబానికి 5 కోట్ల రూపాయలు అప్పు అయిపోతుంది. ఉన్న భూములు కంపెనీలు పెట్టట్లేదు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు. 60 లక్షల మంది తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళకైతే లక్షల కోట్లు ఆస్తి. యూత్కి కంపెనీస్ లేకుండా, ఉద్యోగాలు లేకుండా, మహిళలు, చిల్డ్రన్ అందరూ ఏ విధంగా సఫర్ అవుతున్నారు. ఆనరబుల్ సుప్రీం కోర్టు జస్టిస్ సూర్యకాంత్ గారు ఏ విధంగా బెట్టింగ్ యాప్ను బ్యాన్ చేసి దేశాన్ని కాపాడారో, మీరు కూడా అదే ఎగ్జాంపుల్ ఇచ్చాను. మీరు కూడా అతి త్వరలో మరలా ఈ పిల్స్ వేసి, ఎప్పుడో 10 మంది ఎమ్మెల్యేల గురించి పిల్ వేసినా ఇప్పుడు వరకు ఆర్డర్ ఇవ్వలేదు, నోటీసులు ఇవ్వడం తప్ప. అలాగా కాకుండా వెంటనే దీన్ని స్టే తీసుకొచ్చి ఈ ల్యాండ్లు ఎవరికి అమ్మకుండా ఈరోజు వారు ఆర్డర్స్ పాస్ చేశారు. 1, డిసెంబర్ 29ని కౌంటర్ ఫైల్ చేయాల. 2, ఈ లోపనే నేను మరలా ఫైల్ చేసి ఇలాంటి భూములు ఏ విధంగా ఇంకెక్కడ లక్షల కోట్లు విలువైన దుర్వినియోగం చేస్తున్నారో అవి కూడా నేను ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కోర్టులు న్యాయం చేయిస్తాయని నాకు పూర్తి నమ్మకం. ఈ లోపల ఎవరైనా సమిట్కి 8, 9, 10 అది విజయ్ దేవగన్ కాదు, ఎవరో దేవగన్ అట, విజయ్ దేవగనేనా, అజయ్ దేవగన్ అట, ఇంకేదో అంబానీ తాలూకా కొడుకు వసంత ఏదో కన్స్ట్రక్షన్స్ అట. ఎవరు మీరు అగ్రిమెంట్లు సైన్ చేసినా అవి నిలబడవు. మీరు సమిట్కే రావసరం లేదు. ఎవడో టోనీ బ్లేర్ వస్తున్నాడు, వార్ క్రిమినల్. ఆ వార్ క్రిమినల్ మనకెందుకు? ఇరాక్ యుద్ధాలు చేసి 200 దేశాలను సర్వనాశనం చేసిన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ టోనీ బ్లేను ఎవరో అంబాసిడర్లు వస్తున్నారట. అంబాసిడర్లు వచ్చి ఏం చేస్తారు? మనకి అభివృద్ధి కావాలంటే ప్లాన్ ఉంది, ఆ అభివృద్ధి వరకు వెళ్తే రాష్ట్రం బాగుపడుతుంది. అందరికీ నోటీసులు వెళ్ళాయి. ఫస్ట్ నేను పార్టీ చేసింది స్టేట్ ఆఫ్ తెలంగాణ బై ఇట్స్ చీఫ్ సెక్రటరీ, 2 స్టేట్ ఆఫ్ తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ, 3 స్టేట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇండస్ట్రీస్ అండ్ కమర్షియల్ డిపార్ట్మెంటు, అలాగే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్పర్సన్, డైరెక్టర్ జనరల్ పోలీస్ ఆఫ్ తెలంగాణ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఎంక్వైరీ చేయమని, 7 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బై ఇట్స్ డైరెక్టర్.
ఈ 7గురికి నోటీసులు వెళ్ళాయి. ఒకటి, ఈ 7గురు కౌంటర్ ఫైల్ చేస్తామన్నారు డిసెంబర్ 29 లోపుని. 2, అన్నిటికంటే ముఖ్యం స్టేటస్ కో మెయింటైన్. ఎలాగైతే స్టీల్ ప్లాంట్లో శేషసాయి గారు ఇచ్చారో అది కూడా నేను చెప్పాను, గాడ్ బ్లెస్ శేషసాయి. అదే విధంగా మీరు కూడా స్టేటస్ కో ఇవ్వండి అంటే గవర్నమెంట్ మేమేమి ఎలినేట్ చేయమని గవర్నమెంట్ ప్లేడర్ అండర్టేకింగ్ అంటారు, దాన్ని తీసుకున్నారు. కనుక ఎవరు కొనలేరు, ఎవరు అమ్మలేరు. అమ్మితే అది కోర్టు పరిధిలో ఉంటుండగా అది ప్రెజుడిస్ అవుతుంది, ఎగనెస్ట్ యాక్ట్ అవుతుంది. కనుక ఎవరు రాకండి, ఎవరు కొనకండి. కోర్టు న్యాయం చేసిన వరకు మీరు ఈ సమిట్ని క్యాన్సిల్ చేసుకోవడం బెటరు, లేదా పోస్ట్పోన్ చేసుకోవడం బెటరు, సరైన వాళ్ళతో పెట్టుకోవడం బెటరు. లేదా 100 కోట్లు ప్రజల డబ్బులు వేస్ట్ చేసి పెట్టుకున్నాడంటే నాకేం అబ్జెక్షన్ లేదు. ఎవరైతే రావట్లేదు ఇన్వెస్టర్స్ ఎవరును ఏదో సూట్ బూట్ వేసి నూడులోలతో పెట్టిస్తున్నారేమో తప్ప. అందుకనే న్యాయం కొరకు మీ కొరకు నేను పోరాడుతాను. ఈరోజు సాయంత్రం 8 నుంచి 9 వరకు ప్రపంచ శాంతి సభ గ్లోరియస్ క్రిస్మస్ సనత్ నగర్ జిహెచ్ఎంసి గ్రౌండ్స్లో ఉంది. కాబట్టి లీడర్సు, పొలిటీషియన్స్, నాన్ పొలిటీషియన్స్, స్పిరిచువల్ లీడర్స్ రండి, లైవ్లు ఇవ్వండి, అందరూ వాచ్ చేయండి. ఈ 8 నుంచి 9 వరకు మాత్రం ఇవేవి మాట్లాడడం, పాలిటిక్స్ మాట్లాడడం అన్నీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వారిని కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాను. కేటీఆర్, కేసీఆర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వస్తున్నారు. మీరు కూడా సనత్ నగర్ 8 to 9 రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.